There you go. And then to an airplane graveyard, and that's where we go. There's 747. Now, on your right is a classic attraction. వెల్కమ్ టు యూనివర్సల్ స్టూడియోస్ హాలీవుడ్. ఇదైతే లాస్ ఏంజలస్ లో ఉంటుంది, కాలిఫోర్నియా స్టేట్. సో ఇదైతే వన్ ఆఫ్ ద బెస్ట్ స్టూడియోస్ అన్నమాట. వీడియో అయితే చివరి వరకు. యూనివర్సల్ స్టూడియోకి త్వరగా రాకపోతే మనకి ఏంటంటే ఇలాగ పార్కింగ్ లాట్స్ ఫుల్గా ఉంటాయి అనమాట. ఈవెన్ చాలా లేన్స్ ఉన్నా సరే పార్కింగ్ లాట్స్ అనేవి చాలా ఫుల్గా ఉన్నాయి అనమాట. 10th ఫ్లోర్ లో పార్క్ చేసేసాము. ఇంక ఇక్కడ ఎస్కలేటర్స్ అవి ఉన్నాయన్నమాట. సో ఇవి తీసుకొని ఇంక మనం స్టూడియోలోకి అయితే వెళ్ళిపోవడమే. చూడగానే ఒక మంచి ఫ్యాన్సీ లుక్, అది సిటీ బాగుంది కదా. సో చూడండి, ఇదంతా ఒక స్ట్రీట్ లుక్. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యూఎస్ఏలో వైజాగ్ మామ. సో ఇప్పుడైతే మేము యూనివర్సల్ స్టూడియో హాలీవుడ్ లాస్ ఏంజలస్లోనే ఉన్న యూనివర్సల్ స్టూడియోకి అయితే వచ్చాము. సో ఇక్కడ మంచి మంచి రైడ్స్, మంచి మంచి లొకేషన్స్, మంచి మంచి అట్రాక్షన్స్, థీమ్ పార్క్స్ అన్నీ ఉన్నాయన్నమాట. మీకు అన్నీ చూపిస్తుంటాను, చూసేయండి వీడియోని లాస్ట్ వరకు. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. బోల్డ్ ఉన్నాయి. చాక్లెట్ ఎంపోరియం, సిటీ ఫుడ్, ఒక క్యాఫ్టేరియా ఉంది ఇక్కడ. చాలా ఫుడ్ అయితే ఆప్షన్స్ ఉన్నాయి మంచిగా. యూనివర్సల్ సినిమా ఉంది అక్కడ. మొత్తం అంతా ఫ్యాన్సీగా ఉంది మంచిగా. ఇదంతా వచ్చేసరికి యూనివర్సల్ స్టూడియో ఎంట్రన్స్ అనమాట. ఇదంతా ఒక స్ట్రీట్ లా ఉంటుంది. బోత్ సైడ్స్ రెస్టారెంట్ అండ్ షాపింగ్ అంతా ఉంటుంది అనమాట. మధ్య మధ్యలో ఇవన్నీ చూడడానికి కూడా చాలా ఫ్యాన్సీగా, మంచి అట్రాక్టివ్ గా ఫోటో తీసుకోవడానికి, అంత ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ నుంచి ఒక 500 మీటర్స్, ఒక 1/2 కిలోమీటర్ అయితే లోపలికి నడుచుకొని వెళ్ళాలి. అక్కడ టికెట్స్ చూపించి అక్కడికైతే పార్క్ లోకి ఎంట్రీ అవ్వాలన్నమాట. భలే ఉన్నాయి ఇవన్నీ కూడా, చాలా క్రేజీగా ఉంది. వీడియో బాగా అంతే వచ్చేస్తేమో, చాలా తక్కువ చేయడానికి ట్రై చేస్తాను అసలు వీడియోని, చిన్న వీడియో లాగా. సో ఇప్పుడు మనం అయితే ఐకానిక్ ప్లేస్ అనమాట. ఇదొక ఫొటోస్ ఎవరు వచ్చినా సరే ఇక్కడ దిగి పెడుతూ ఉంటారు కదా మనకి ఎక్కువగా. యూనివర్సల్ స్టూడియో ఐకానిక్ ప్లేస్ అనమాట ఇది. మీరు చూడండి ఈ ఫోటో. ఇక్కడ ఓన్లీ ఈ యూనివర్సల్ స్టూడియో అనే ఒక స్టాండ్ ఉన్న దగ్గరే ఎంతమంది జనాలు ఉన్నారు చూడండి ఫోటోలు అవి దిగడానికి మొత్తం. సో ఈవెన్ ఇక్కడ 50th యానివర్సరీ అవుతుందంటే ప్రజెంట్. ఇప్పుడైతే చెక్ ఇన్ అనమాట ఇక్కడ. సో జనాలు మాత్రం విపరీతంగా ఉన్నారు. నాకు తెలిసి ఇలా వెళ్ళి ఇప్పుడు మేము చెక్కింగ్, అది సెక్యూరిటీ చెక్కింగ్ అది ఉందన్నమాట. అక్కడ చెక్ చేస్తున్నారు లగేజ్ ఏమైనా ఉన్నా సరే క్లియర్గా. ఇందులో చాలా రకాల పాస్లు ఉంటాయి, విఐపి పాస్లు, యాన్యువల్ పాస్లు. మేమైతే జనరల్ టికెట్స్ తీసేసుకున్నాము. అయితే పగడ్బందీగా ఉందన్నమాట. అక్కడ ట్రేస్లో ఎయిర్పోర్ట్లో ఇప్పుడు ఎలాగైతే మనం మొబైల్స్ అన్నీ పెట్టేస్తామో, అందరిదో ఒక బాధ అయితే ఇవిడిదో బాధ. లిప్స్టిక్ కూడా పెట్టాలా అనుకుని ప్రతిదీ పెట్టు. సో ఫుల్గా యూనివర్సల్ స్టూడియో అయితే చూడండి, బ్యాచ్లుగా ఫోటోలు. ఇప్పుడు మా పరిస్థితి కూడా మేము ఫోటోలో దిగాలి ఇప్పుడు, బ్యాచ్గా దిగదాం. వాటర్ ఇక్కడ ఫౌంటైన్ లాగా అంతా చల్లగా హాయిగా ఉందన్నమాట. ఒకవేళ ఎండగా ఉంటే ఇక్కడ వచ్చి నించుంటే బాగుంటుంది చక్కగా. సో మొత్తం చూడండి, వెనకాల ఎంట్రన్స్ ఉంది యూనివర్సల్ స్టూడియో. అటైతే ఇప్పుడు ఎంటర్ అయిపోతున్నాం మనము. రెడ్ కార్పెట్ మీద నుంచి ఎంట్రన్స్ ఇంటూ ద యూనివర్సల్ స్టూడియో. చూసాయండి, ఆన్లైన్లో టికెట్స్ తీసుకోకపోతే ఇక్కడ కౌంటర్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ కౌంటర్స్లో మనం టికెట్స్ కూడా పర్చేస్ చేసేయచ్చు. టికెట్ చెకింగ్ కూడా అవుతుంది అనమాట. టికెట్ చెకింగ్ ఉంది మళ్ళీ ఈ మధ్యలోని ఇక్కడ. సో ఇక్కడ టికెట్ అయితే స్కాన్ చేసేస్తున్నారు ఫుల్గా. మనకి ఇప్పుడు ఇండియాలోని ఏదైనా మంచి మంచి ప్లేస్కి వెళ్ళినప్పుడు ఫోటోలు తీసుకోండి అని అలాగ అడుగుతారు. ఇక్కడ కూడా సేమ్ అలాగే అనమాట. ఫోటోలు తీసుకోండి, ఫోటోలు తీస్తామని అడుగుతున్నారు అనమాట, గ్రూప్ ఫొటోస్. ఇలా ఫోటో బూత్స్ ఉన్నాయన్నమాట. వాళ్ళతో ఫొటోస్ దిగచ్చు అనమాట మామూలుగా, ఫ్రీ ఆఫ్ కాస్టే. దే ఆర్ నాట్ గివింగ్ టిప్ ఐ థింక్. ఇక్కడ చూడండి మొత్తం రెస్టారెంట్ ఉంది. మధ్యాహ్నం అయ్యేసరికి నాకు తెలిసి ఇక్కడ ఫుల్ జనాలు ఉంటారు. అది మీకు ఆప్షన్ ఉంటే చూపిస్తాను. ఇంకా లోపలికి ఎంటర్ అయిపోగానే ఇంక మంచి మంచివన్నీ కనిపిస్తున్నాయి. పిల్లలు అయితే మాత్రం విపరీతమైన ఎంజాయ్ అయితే చేస్తారు ఇలాంటి పార్క్స్.
బిగ్గెస్ట్ రైడ్ అయితే రాబోతుంది అనమాట 2025కి ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ హాలీవుడ్ రైడ్ అని చెప్పేసి కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది ప్రజెంట్ ఇప్పుడు. అబ్బా ఇది ఒక స్నో మోడల్లోని ఇదంతా భలే ఉంది. హ్యారీ పాటర్ థీమ్ అనమాట మొత్తం. చూడండి హాగ్వర్ట్స్ ఎక్స్ప్రెస్. క్రేజీ అసలు ఆ మంచులాగా అది పెట్టాడు ఇక్కడ అంతా కూడా భలే ఉంది. చూడండి రైల్వే స్టేషన్ థీమ్ అండ్ ఇక్కడంతా కూడా భలే ఉందన్నమాట. క్యాండీ షాప్, డమ్మీ క్యాండీ షాప్ సెట్ అనమాట, సినిమా సెట్ ఇదంతా కూడా. ప్రతి సెట్ లో కూడా ఏవో చిన్న చిన్న స్టోర్స్ లా ఉన్నాయన్నమాట. ప్రతి దాంట్లో కూడా ఏవో అమ్ముతున్నారు. ఇదిగోండి మెయిన్ క్యాసిల్, ఇది క్రేజీ ఉంది క్యాసిల్ అసలు. సూపర్ ఉంది. చేసే వాళ్ళు కూడా ఆ థీమ్ డ్రెస్ అయితే వేసుకున్నారనమాట మొత్తం అందరూను. సో మంచిగా ఇప్పుడైతే ఇదేదో బిల్డింగ్ ఉంది, లోపలికి వెళ్ళబోతున్నాం ఈ క్యాసిల్ లోపలికి. మేమైతే హ్యారీ పాటర్ రైడ్ సిమ్యులేషన్ రైడ్ ఒకటి ఉంటుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసరికి మన బ్యాగ్లు అన్ని పెట్టుకోవడానికి లాకర్స్ అయితే ఉన్నాయి, ఫ్రీ లాకర్స్. అది పెట్టేసి రైడ్కి అయితే మేము ఇప్పుడైతే వెళ్తాం అనమాట. రైడ్కి వెళ్ళే దారిలోని మొత్తం అంతా హ్యారీ పాటర్ సినిమాలో చూపించే ఆ క్యారెక్టర్స్ కానీ ఆ కార్టూన్స్ ఇక చూడండి, ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి చూడడానికి. ఎంత పెద్ద లైన్స్ ఉన్నాయంటే ఇవి నిజంగా ఎన్ని లైన్స్ ఉన్నాయంటే జనాలు ఎంతమంది వస్తారో అర్థం చేసుకోవచ్చు. అసలు విపరీతంగా ఉన్నాయి, పైన అంతా ఉన్నాయి. ఏదో దేవుడి దర్శనానికి వెళ్ళినట్టు ఉంది అసలు పరిస్థితి. మాట్లాడుతున్నారు చూడండి అసలు. మొత్తం అన్ని ఫ్రేమ్స్ మాట్లాడుతున్నాయి అసలు. సేమ్ ఎగ్జాక్ట్లీ మూవీలో చూపించినట్టేనమాట. ఎగ్జాక్ట్గా మూవీలో చూపించినట్టు మాట్లాడుతున్నారు. చూడండి ఐటమ్స్ అన్నీ ఇక్కడ అలా పెట్టారు. ఒక లైబ్రరీ, అది కూడా అక్కడ ఒక హాలోగ్రామ్ లాగా చిన్నది, క్రేజీ ఉంది, వెరీ నైస్. ఇది మంచి క్యాండిల్స్ చూడండి, అక్కడ చూపిస్తారు కదా క్యాండిల్స్, గాల్లో వేలాడుతున్న క్యాండిల్స్ని చూపిస్తారు కదా మూవీలోని, వాళ్ళ డైనింగ్ హాల్లోని. ఆ క్యాండిల్స్ స్ట్రక్చర్ అయితే అలా ఉందన్నమాట మొత్తం అంతా కూడా. ఇది సిమ్యులేషన్ రైడ్ ఎలా ఉందో చూడండి మొత్తం అంతా కూడా. అందరూ అంటే కళ్ళు తెరు మిన్ను, కళ్ళు తెరు. హామైని క్రేజింగ్ ఉండేది. 5D సిమ్యులేషన్ రైడ్ అనమాట. మంచి ఊపిస్తుంది. నువ్వు మంచి మిస్ అయిపోయావు మిన్ను. అసలు భలే ఉంది అసలు నిజంగానా రైడ్, క్రేజీ. ఇప్పుడు చెప్పి ఎలా ఉందో మంచి థ్రిల్ మిక్స్ అయిపోయావు అసలు. భలే ఉంది అసలు రైడ్ మాత్రం. 5D సిమ్యులేషన్ రైడ్ అయిపోయింది. కూడా చూడండి ఆ క్రెడిట్ కార్డ్ సెటప్ అంతా ఓల్డ్ చెక్కలోని ఇన్బిల్డ్ చేసేసారు. లోపల మేము రైడ్ తీసుకున్నప్పుడు ఫొటోస్ తీసారనమాట. ఆ ఫొటోస్ తీసినవి ఇక్కడ తీసుకోవచ్చు అనమాట బేసిక్ గా. $20 పర్సనలైజేషన్ కూడా ఉంది. ఫ్రెండ్స్ అన్ని అమ్ముతున్నారు అసలు ఇక్కడ. వాళ్ళ ఉంటారు కదా జేమ్ పాటర్, డెత్ ఫ్యాటర్. $20 అనమాట ఒక్కొక్కటి వ్యాండ్స్. మొత్తం ఈవెన్ కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు మనం అక్కడ. బాగుంది. అంటే చిన్న చిన్న మ్యాజిక్ ట్రిక్స్ అవుతూ ఉంటాయి అనమాట. వాండ్స్ని ఊపుతూ ఉంటుంటే మధ్యలోనే అక్కడ కొనుక్కున్నవి అవి ఉంటాయి కదా వాటితోని. ఓవల్ పోస్ట్ అంట.
లోపల అన్ని ఓవెల్స్ ఉన్నాయి. చూద్దాం లోపలికి వెళ్ళి. పెట్టలు, పక్షులు, క్రేజీ. బుక్ మే బైట్. కళ్ళు వస్తాయి ఇప్పుడు చూడు, మీద 4 కళ్ళు ఉన్నాయి. అదొక టెక్స్ట్ బుక్. హ్యారీ పాటర్ దేనా? మ్యాజిక్ స్టిక్స్ ఉంటాయి కదా వాళ్ళు రైడ్ చేసేవి, అవి మొత్తం అదిగోండి ఊగుతున్నాయి అవి. మొత్తం ఇక్కడ వాళ్ళ డిఫరెంట్ స్కూల్ డ్రెస్సెస్ ఉంటాయన్నమాట. సో ఆ డ్రెస్కి సంబంధించిన స్వెట్ షర్ట్స్, జాకెట్స్ అన్నీ అమ్ముతున్నారు. సో ఈవెన్ ఈ జాకెట్స్ కూడా అనమాట, వాళ్ళు వేసుకునే పెద్ద పెద్ద జాకెట్స్ ఉంటాయి కదా, అవి కూడా అమ్ముతున్నారు. క్రేజీ ఉంటాయి డ్రెస్సులు ఒక్కొక్కటిని. ఇక్కడ మన నేమ్స్ వస్తాయన్నమాట. కోట్స్, వాళ్ళు మ్యాజిక్ కోట్స్ వేసుకుంటారు కదా స్కూల్లో, అవి చూడండి వీళ్ళు ఎలా ఉన్నారు ఒక్కొక్కరు. మీరు హ్యారీ పోటర్ మూవీ చూసినట్లయితే హ్యారీ పోటర్కి వ్యాండ్ ఇచ్చే ఒక మాస్టర్ ఉంటారు కదా, అక్కడికి వెళ్ళి వాళ్ళు వాళ్ళు పట్టుకుంటే లైట్ వెలుగుతుంది హ్యారీ పోటర్. సో ఆ యాక్ట్ అయితే ఇక్కడైతే ఇప్పుడు వీళ్ళు చేసి చూపిస్తారనమాట. ఇవిడైతే చాలా బాగా డైలాగ్స్ అవి చెప్పింది. There are many of you here to witness a wand fitting. And no matter the age, being chosen by an Ollivanders wand is a magic that's very dewy, beautiful. అన్ని వాండ్స్ అన్ని అమ్ముతున్నారు అనమాట. మొత్తం బోల్డ్ కొప్పల ఎలా ఉన్నాయి. ఫస్ట్ నేను చూసినప్పుడు నాకు అలాగే అనిపించింది, అగరబత్తి ప్యాకెట్లు లాగా. బేసిక్గా హ్యారీ పోటర్ అంతా యూకేలో షూట్ చేశారంట. ఇక్కడంతా థీమ్ పార్క్స్ అన్ని ఇలాగా మంచిగా యూనివర్సల్ స్టూడియోస్ ఎక్కడ ఉన్నా సరే ఇలాంటివి మొత్తం చూడొచ్చు అనమాట. ఇలాగా ఉంటాయి, ఇలానే ఉంటాయి మొత్తం అన్నీ కూడా. ఇప్పుడు స్టూడియో టూర్కి వచ్చామంటే బస్సులు ఎక్కించి మనకి తిప్పుతూ ఉంటారనమాట. బస్సులు ఎక్కించి ఈ టూర్ చూద్దాం మనం వెళ్ళి ఇప్పుడు. ఇక్కడ నుంచి లొకేషన్ బాగుంది బేసిక్గా. ఇక్కడ కూడా సేమ్ రామోజీ ఫిల్మ్ సిటీ లాగే ఎక్స్ప్రెస్ నార్మల్ టికెట్స్ అవన్నీ ఉంటాయి. ఎక్స్ప్రెస్ ఉన్న వాళ్ళకి లైన్ తక్కువ ఉంటుంది, నార్మల్ ఉన్న వాళ్ళకి లైన్ ఎక్కువ ఉంటుంది. ఫుల్ పెద్ద పెద్ద లైన్లు ఉన్నాయి అక్కడ స్టూడియో టూర్కి. ఇది ఎక్స్ప్రెస్ లైన్, ఇది రెగ్యులర్ రౌండ్. చూడండి మొత్తం ఎన్ని లైన్లు ఉన్నాయి, మొత్తం చాలా లైన్లు ఉన్నాయి అక్కడ. ఇప్పుడు ఈ లైన్లన్నీ వెయిట్ చేయాలి ఒక 40 నిమిషాల దగ్గర రైడ్ తీసుకోవడానికి. సో ఈ రైడ్ తీసుకోవడానికి 60 to 70 minutes అనమాట. ఈ రైడ్కి పెద్ద లైన్ ఉంది. 40 minutes దగ్గర వెయిటింగ్ టైం ఉంది ప్రజెంట్. ఇప్పటికే దగ్గరగా ఒక 30 minutes అయింది. సో మధ్యలో ఒక 3D రైడ్స్ ఉంటాయి అనుకుంటా. 3D రైడ్స్ కోసం ఇక్కడ స్పెట్స్ అయితే పెట్టారనమాట. సో ఇప్పుడైతే మేము స్పెట్స్ తీసేసుకుంటున్నాము, 3D గ్లాసెస్. డీజే కొట్టు, డీజే. డీజే కొట్టు, డీజే. సో ఇక్కడైతే ఇలా మార్కింగ్స్ అయితే ఉన్నాయన్నమాట, స్టార్ మార్కింగ్స్. ఇందులో నించోవాలి. ఇలా వచ్చి మేము ఇప్పుడైతే దగ్గరికి వచ్చేసాం. దాదాపు మొత్తం అంత లైన్ దాటుకొని వచ్చేసాము. ఇప్పుడే బోర్డ్ అయిపోయారు చాలామంది. మేమైతే ఇంకా నెక్స్ట్ రైడ్ తీసుకుంటాం ప్రజెంట్. ఇంకా యూనివర్సల్ స్టూడియోస్. సో బస్సు మంచి రెడీగా ఉన్నాయన్నమాట. మనకి అక్కడ ఇంకో బస్సు రెడీగా ఉంది. ఆ బస్సు వచ్చేస్తే ఇప్పుడు ఎక్కేయడమే అనమాట, మంచిగా అవుతుంది. సో మేమైతే ఇప్పుడు ఈ బస్సు ఎక్కుతున్నాం. సో ఇప్పుడు మేము 11:50కి అయితే స్టార్ట్ అయ్యాము. 1 hour ఉంటుందంట టూర్ మొత్తం. 11:50 అంటే ఇంకా 12:51 వరకు చూద్దాం 1 hour ఉంటుందా లేదా.
ఇక్కడ ఇలా స్టేజ్ 18 అలాగా చాలా స్టేజెస్ ఉన్నాయన్నమాట. ఏంటంటే ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ లోని మనకు ఒక ఇప్పుడు చూసారు ఏమైనా షోలు అయితే ఒక స్టూడియోలు ఎలా ఉంటాయి అలాగా ఇక్కడ ఏమైనా షోస్ చేసుకోవడానికి అనుకుంటే ఇవన్నీ కూడా చాలా స్టేజెస్ పెద్ద పెద్ద ఉన్నాయన్నమాట. ఓల్డ్ బిల్డింగ్స్ అన్ని ఇవన్నీ సెటిల్ అన్నమాట ఇవన్నీ కూడా మొత్తం. Over the last 60 years, studio tour guests have seen these locations turned into big cities. అన్ని కూడా ఓల్డ్ బిల్డింగ్ సెట్ అన్నమాట మొత్తం అంతా మూవీ షూట్స్ చేసుకోవడానికి మొత్తాన్ని బూజ్ పెట్టేసి ఉన్నాయి కొన్ని అయితే. చాలా బాగుంది కదా అక్కడ చూడండి హాస్పిటల్ సెట్ కూడా ఉంది. మనకి ఒక బస్ కి 4-5 కంపార్ట్మెంట్లు అటాచ్ అయి ఉంటాయి అనమాట. సో త్రూ అవుట్ మనకి వచ్చిన బిల్డింగ్స్ ఏ మూవీస్ లో ఈ బిల్డింగ్స్ ని చూపించారు, ఇవి ఏంటి, ఇక్కడ ఏ షూటింగ్స్ జరిగాయి అన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు గైడ్. అది ఒక రికార్డ్ లాగా బేసిక్ గా ప్లే అవుతూ ఉంటుంది మధ్య మధ్యలో. సో ఈ స్ట్రీట్ లోని ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫాస్టెస్ట్ కారు ఉంటాయి కదా అవి కూడా షూట్ చేశారంట. చూడండి ఇక్కడ షూట్ అయిన అవన్నీ చూపిస్తున్నారు అనమాట ఇక్కడ జనరల్ గా. కొలాప్సింగ్ బ్రిడ్జ్ థీమ్ అంటే ఇది. Photography, even while recording, is this. సో ఈ బస్సులో వచ్చేసరికి మనకు ఒక గుహ లాంటి దాంట్లోకి తీసుకొచ్చారనమాట. అక్కడ ఇలాంటి ఒక పెద్ద స్క్రీన్ ఉంది. ఇక్కడ ఒక 3D సినిమా అయితే వేసారనమాట, చిన్న క్లిప్పింగ్. అవి మనల్ని వెంటాడుతున్నట్టు మన బస్సు మీదకి వస్తున్నట్టు అలా ఉంటాయి విజువలైజేషన్స్ అన్నీ కూడా. మొత్తం బోత్ ద సైడ్స్ ఉంటాయి స్క్రీన్స్. అటు నుంచి ఇటు గెంతుతున్నట్టు మన బస్ మీద నుంచి గెంతుతున్నట్టు చిన్న చిన్న వైబ్రేషన్స్ అవి కూడా వస్తూ ఉంటాయి బస్కి. సో ఇది ఒక ఎక్స్పీరియన్స్. సో ఇలానే బస్సు చాలా చోట్లకు వెళ్తూ ఉంటుంది అనమాట. అలా ప్రతి చోట కూడా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క యాక్ట్ ఉంటుంది అనమాట. చూడండి ముందు ముందు మీకే తెలుసు. ఇప్పుడు చూసిన రైడ్ కోసం అనమాట ఈ 3D గ్లాసెస్. చాలా బాగుంది రైడ్. ఒక 3D సిమ్యులేషన్ లాగా అక్కడ పార్క్ చేసేసి అక్కడ జిగ్ ఊగిపోయింది అనమాట వెహికల్ అంతా కూడా. చాలా బాగుంది రైడ్. జస్ట్ ఒక 5 minutes అంతే. సో ఇక్కడ చూడండి అటువైపు చూస్తే పెద్ద బిల్డింగ్ సెట్ అనమాట. యువతలేమో చెక్క అంతా నిలబెట్టిన చెక్క అంతా అటువైపు. ద ఓల్డ్ మూవీ స్టైల్ కావాలి అంటే ఇంకా ఇలా ఇక్కడ అలాంటి ప్లేస్ లో షూట్ చేస్తారు. ఇంకా చూడండి ఆ గోడలు అవి ఎలా ఉన్నాయి అసలు. ఈ బస్సులో వచ్చేసరికి విఐపి వాళ్ళకి అనమాట ఎక్కువ టికెట్స్ అనమాట. ఇవి 300-500 ఎంత అనమాట టికెట్ అది. ఇప్పుడు ఈ స్టేజ్ లోకి వెళ్తున్నాం అనమాట. లోపల ఎలా ఉంటుంది ఏంటనే చూపిస్తారు. రైడ్ ఏంటో తెలియదు, మేబీ చూద్దాం అసలు ఎలా ఉంటుందో లోపల. ఎర్త్ క్వేక్ అట్రాక్షన్ అంట. మిషన్ హేస్ట్ మొత్తం అన్ని ఇలా ఉన్నాయి చూడండి. యూజ్ చేస్తారు కదా వాళ్ళు అలాంటి రైడ్స్ కి, దానికి అలాంటిది అనమాట. ఒక మెట్రో స్టేషన్ ట్రాక్ లాగా అనమాట, షూట్ కి యూజ్ చేసుకోవడానికి లాగా. డమ్మీ ట్రాక్. మేబీ ఇక్కడ వాటర్ ఫ్లాష్ ఏమైనా అవుతుందేమో, తడిగా ఉంది మొత్తం అంతా. ఈస్ట్ బే చూడండి, ఎర్త్ క్వేక్ సీక్వెన్స్ అనమాట ఇక్కడ. ఇప్పుడు మొత్తం ఎర్త్ క్వేక్ వస్తే ఒక సబ్వేలో ఉన్నప్పుడు మనకి ఎర్త్ క్వేక్ వస్తే ఎలాగ ఉంటుందా అని. చూడండి ఎలా పడిపోతుంది. పడిపోతున్నాయి ఇదిగో. ఎర్త్ క్వేక్ వచ్చేస్తుంది. ఎర్త్ క్వేక్ అదిగో పైన రోడ్డు మీద నుంచి ట్రక్ పడిపోయింది అవతల. రోడ్డు మీద నుంచి ట్రక్ పడిపోయింది అవతల. ఇప్పుడే ఎర్త్ క్వేక్ వచ్చేస్తుంది పెద్దది బాబోయ్. ఎలాగ ఇప్పుడు ఇక్కడ వాటర్ కూడా వచ్చేస్తుంది. వాటర్ వచ్చేస్తుంది. డోర్లు అయిపోతున్నాయి.
బద్దలేసిపోయింది, రోడ్డు బద్దలేసిపోయింది బాబోయ్. ఎవరు నాయనో, నేను సబ్వేలో ఉండిపోయాము. అది అక్కడ ట్రైన్ గుద్దేసుకుంది, అవతల ట్రైన్ గుద్దేసుకుంది. పైనుంచి వాటర్ వచ్చేస్తుంది విపరీతంగా. అయ్యో బ్లడ్ వచ్చింది, బ్లడ్ వచ్చింది బాబాయ్. బ్లడ్ వచ్చింది, వాటర్ వచ్చేస్తుంది. ఏం చేయాలి ఇప్పుడు బాబాయ్? ఫుల్ బ్లడ్. బ్లడ్ వస్తుంది ఇప్పుడే. సో ఇదంతా ఒక రైడ్ అనమాట, ఒక ఎక్స్పీరియన్స్. వెల్కమ్ టు శాన్ ఫ్రాన్సిస్కో. సూపర్ క్రేజీ. ఏమనిపించింది? సో రోడ్లన్నీ పడిపోయి పైన ఇలాగ రోడ్డు వెళ్తున్నప్పుడు పైనుంచి పడిపోతుంది అనమాట. అంటే మెయిన్ కింద సబ్వేలో ఉన్నాడు మనం, పైన రోడ్డు ట్రక్లై పడిపోయి పైనుంచి రోడ్డు ఇరిగిపోయి. ఇది ఒక చిన్న జా అని చెప్పేసి ఒక మూవీ ఉంటుంది. ఇదిగోండి చూడండి, ఇది ఈ షార్క్ ఉంది కదా, డేంజరస్ షార్క్. సో ఇక్కడ ఒక చిన్న చూడండి, అక్కడ షార్క్ మూవ్ అవుతుంది చూడండి అక్కడ. సో చూడండి అక్కడ షార్క్ మూవ్ అవుతుంది అక్కడ. రెడ్ అలర్ట్, రెడ్ అలర్ట్. అక్కడ అక్కడ సో అక్కడ పోలీస్ ఉన్నాడు. ఇక్కడ ఒక ఐలాండ్లో అయిన సీన్ అనమాట, మూవీ రీక్రియేషన్ లాంటిది. చూడండి ఇక్కడ అంతా వాటర్, అసలు ఫోన్ పడింది అంతే పని, ఇంకా తినేసింది. అక్కడ బ్లడ్ వచ్చేస్తుంది అనమాట వాటర్లో. ఓ ఇక్కడ ఇప్పుడు ఫైర్ అది వస్తుంది అనమాట, అంటే కాలిపోతుంటాయి అన్నీ మంటలు. బా ఓ సడన్ గా చల్లగా ఉండే ప్లేస్ లో మాకు వెచ్చగా ఉందన్నమాట ఈ ఫైర్ రావడం వల్ల. ఓ ఓ ఓ ఓ ఓ ఓ అక్క వద్దక్క, వాటర్ పడిపోయిందిరా బాబాయ్ మొబైల్ మీద. అక్క వచ్చింది, పెద్ద అక్క అక్కడ. చాలా చిన్నది ఇది, కొంచెం పెద్దగా ఉంటుంటే బాగుంది అసలు, కానీ పెద్దగా లేదు. చాలా చిన్న టైం అనమాట ఇది, చాలా చిన్న టైంలో. గ్యాస్ స్మెల్ అనమాట. అదిగో నా షార్క్ అక్కడ. ఓ ఇదంతా వాటర్, రైనీ సీజన్ లాగా ఇక్కడ. ఓ మేబీ ఇక్కడ ఏదైనా ఒక రైడ్ ఉన్నది అనుకుంటా. ఇది ఫ్లడ్ ఏదో ఇది మొత్తానికి. రైన్ పడుతుంది సడన్ గా అక్కడ. పైన కొన్ని ఇవి ఉన్నాయి అక్కడ చూడండి, అక్కడ వాటి మెయిన్ నుంచి వేసేస్తున్నాడు అనమాట రైన్. సో పైప్స్, స్ప్రింక్లర్స్ అవి ఉన్నాయి. రైన్ సీక్వెన్స్ అనమాట ఇక్కడ. ఫ్లడ్ లాగా. అవ్వండి ఫ్లడ్స్ వచ్చాయి ఫుల్గా. అదిగోండి హైట్లో నుంచి ఇక్కడ ఇలాగా మొత్తం ఫ్లడ్ సీక్వెన్స్ అనమాట ఇదంతా కూడా. చాలా సింపుల్ గా. ఇప్పుడు మీరు చూసిన ఫ్లాష్ ఫ్లడ్ సీక్వెన్స్ కానీ, తర్వాత జా అని చెప్పేసి షార్క్ సీక్వెన్స్ కానీ, దాని తర్వాత ఎర్త్క్వేక్ సీక్వెన్స్ కానీ. ఇప్పుడు ఎర్త్క్వేక్ సీక్వెన్స్ లో చూసారంటే రోడ్డు పడిపోయి దాంట్లో నుంచి ఒక ట్రక్ పడిపోయినట్టు ఉంటుంది కదా. ఇప్పుడు మళ్ళీ మేము వెళ్ళిపోయి అదంతా రీసెట్ అయిపోయి యాస్టీస్గా పైకి వెళ్ళిపోతుంటాయి అనమాట. మనకి చూడడానికి మాత్రం ఇదంతా ఇరిగి పడిపోయినట్టు, వాటర్ వెంటనే వచ్చినట్టు, మీద పడినట్టు ఉంటుంది. మళ్ళీ వాటర్ ఎక్కడి నుంచి వచ్చేస్తుందో తెలియదు, మన వైపు కూడా రాదు కనీసం. అక్కడి నుంచి అక్కడెక్కడెక్కడ ఆడేసుకొని మళ్ళీ వెళ్ళిపోద్ది. ఫ్లాష్ ఫ్లడ్ కూడా ఇప్పుడు మీరు చూసింది కూడా అంతే, వాటర్ అక్కడే పడుతుంది, మళ్ళీ అక్కడి నుంచి అక్కడికి లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. Just exterior sets from his hit film War of
ఫ్లైట్ క్రాష్ సీక్వెన్స్ కి వచ్చామన్నమాట. ఫ్లైట్ క్రాష్ ఇది చూడండి, ఒరిజినల్ ఫ్లైట్ లాగా ఉంది మొత్తం అంతా, సీట్లు గీట్లు అన్నీ కూడా. చూడండి అక్కడ హౌసెస్ అన్ని ఎలా అయిపోయాయో. ఈజీగా ఉంది అసలు మొత్తం. చూడండి అన్ని పడిపోతే ఇరిగిపోయి ఆ సీక్వెన్స్ యాజ్ టీజ్ గా పొగలు గీగలు అన్ని. Now on your right is a classic attraction here on the back line, an all-time favorite for some since the 1964. ఫేక్ హాలీవుడ్ సైన్ అన్నమాట ఇది, ఒరిజినల్ కాదు ఇది. Work together to take an impossible notion and bring it to life. This Jupiter's Climb, a nostalgic, small-time Southern California amusement park. డిఫరెంట్ సౌండ్స్ వస్తున్నాయి ఏదో ఇరిగిపోతున్నట్టు. Welcome to the world of movie. దీని లోపలికి వెళ్తాం ఇప్పుడు. The tram would climb to an imaginary elevation of 12,000 feet. The only way back to the theme park was through the east tunnel. Sullivan, causing the walls to spin and guests to tilt around. సల్లివాన్ అంటే ఇదేదో చూద్దాం లోపల. ఇది ఒక ఎక్స్పీరియన్స్ ఇది కూడా. ట్రక్ రిపేర్ షాప్. I think we should go into a movie ourselves. I'm thinking something fast. It's something furious. So go ahead and get those 3D glasses ready, everybody. Now enter the movie. హలోగ్రామ్ స్టూడియో లాగా అనమాట మొత్తం అంతా కూడా ఇది. అందరికి అన్ని స్క్రీన్స్ ఉన్నాయి మొత్తం అందరికి, ఒక్కొక్కరిగా ఒక్కొక్క స్క్రీన్. ఇప్పుడు మేము వాళ్ళతో పాటు రైడ్ అనమాట. ఐ మీన్ లైక్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్. బేసిక్ గా మనం ఒక చోటే ఉన్నాము, జస్ట్ సిమ్యులేషన్ అనమాట. మొత్తం అంతా ఊగుతూ ఉంటుంది అనమాట. రైడ్ ఎఫెక్ట్ అంతా ఒక చోట ఉన్నాము, స్క్రీన్ మూవ్ అవుతుంటది. ఆ ఎక్స్పీరియన్స్ బాగుంది. పెట్టుకున్నా అసలు ఇది చేజ్ మొత్తం కార్ చేసింగ్ అనమాట. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ బాగుంది చాలా. ఇప్పుడు ఇంకా స్టూడియో టూర్ అయిపోయింది. మేమైతే ఇప్పుడు ఫుడ్ తిన్నాక వెళ్తాం అనమాట. ఇక్కడైతే క్లాసెస్ పడేస్తున్నాము. ఇప్పుడైతే ఫుడ్ తినడానికి వెళ్ళి మిగతా రైడ్స్ చూస్తాం. చాలా ఉంది దాచాం. సబ్స్క్రైబ్ చేయండి. పార్ట్